హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 9వ అధ్యాయంలో చూస్తూ వస్తున్నాము. కొంచెం కొద్దిగా పెద్ద భాగం కూడా అయ్యింది ఇది. ఎందుకంటే చతుశ్లోకి భాగవతం భగవంతుడు మొట్టమొదటిసారిగా బ్రహ్మకు చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ యొక్క ప్రార్థనలు మనం నిన్న విన్నాము. ఒకసారి మనం సారాంశంలోకి వెళ్తే, గతంలో విన్నది ఈ రోజు క్లాస్ లో ప్రవేశిస్తాం మళ్ళీ. సో మనం ప్రసిద్ధ మహారాజ్ అడిగినటువంటి ఆ ప్రశ్న ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక జీవుడిని భౌతిక శరీరం ఎలా బంధించింది, భౌతికమైనటువంటి వస్తువు ఎలా బంధించింది అని కేవలం ఏం చెప్పాడు? మనము భగవంతుడిని మర్చిపోవడమే కారణం. భగవంతుడి సంబంధం మనకు ఉంది అనే విషయం మర్చిపోవడమే మాయకు కారణమైంది. భగవంతుడి కంటే మించి మనం అనుభవించాలి అనుకున్నాము. కాబట్టి భగవంతుడు మనకు ఆ మరుపు ఇచ్చాడు. ఆ మరుపు కారణంగా ఆ మరుపు, ఆ మాయాశక్తి వల్ల మనకు మరుపు వస్తుంది. మళ్ళీ మనం భగవంతుడికి దూరం అవ్వడం వల్లనే ఈ రోజు మనం శారీరకంగా కావచ్చు, మానసికంగా అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి మళ్ళీ మనం భగవంతుడి యొక్క సంబంధంలోకి వెళితేనే ఆ మాయ ప్రభావానికి మనం బయటికి రాగలుగుతాం. సో దాంట్లో భాగంగానే మనం రోజు హరినామం చేస్తున్నాం, హరికథ వింటున్నాము. సో కృష్ణుడిని వివిధ రూపాలు మనం తలుచుకుంటున్నాం, సేవలోకి వెళ్తున్నాం. అంతా కూడా భగవంతుడి సంబంధంలోకి వెళ్ళడానికి అంతా కూడా. సో బ్రహ్మ మనకు తెలిసిందే, మొట్టమొదట ఒక ప్రాణి, ఒక జీవతత్వం గర్భదక్ష విషయంలోంచి వచ్చింది ఫస్ట్ బ్రహ్మ. కానీ ఆయనకి ఏం తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియలేదు. కానీ ఎవరు వెతకడానికి ప్రయత్నించాడు, కానీ ఎవరు కనబడలేదు. కానీ తపా తప అనే శబ్దం మాత్రం వినిపించింది. ఆ శబ్దంతో ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు. వెంటనే ఆ తపస్సుకు మెచ్చినటువంటి భగవంతుడు వైకుంఠ దర్శనం ఇప్పించాడు. ఆ వైకుంఠ వాతావరణం మొత్తం కూడా ఆయన వివరించడం జరిగింది. ఆ ఆ తపస్సుకు మెచ్చినటువంటి భగవంతుడు వెంటనే వరాలు కూడా కోరుకోమని అడిగాడు. ఆ తపస్సు తనకి ఎంత ఇష్టమో భగవంతుడికి తాను నేను వివరించుకున్నాం మనం. ఓకేనా? కాబట్టి ఆయన ఆయన అతి గొప్ప వరం ఏంటి అంటే, భగవంతుడి వరం అంటే ఆయన దర్శనం ఇవ్వడము ప్లస్ ఆయన ధామ దర్శనాన్ని సాక్షాత్కారం ఇవ్వడమే భగవంతుడి ఇచ్చే అతి పెద్ద వరం. అంతకంటే మించిన వరాలు మనం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మ ఒక విధంగా ఆయనకు కావాల్సిన వరం ఎప్పుడో దొరికిపోయినట్టే అన్నమాట. అయినా కూడా వరం అడగమంటున్నాడు భగవంతుడు. కాబట్టి ఆ వరాన్ని ఏ పద్ధతిలో అడిగాడు, ఇటువంటి వరం అడిగాడు కూడా మనం చెప్పుకున్నాం. ఆయన ప్రణామాలు చెప్పాడు భగవంతుడికి. ఎందుకంటే ఆయనకి తెలియంది ఏం లేదు, ఎటువంటి వరం కోరుకుంటామో కూడా ఆయనకి తెలియంది ఏం లేదు. కాబట్టి బ్రహ్మ భగవంతుడు తెలిసినప్పటికీ కూడా తన వరాన్ని స్వేచ్ఛగా అడుగుతాడు అనమాట. ఈ ఆధ్యాత్మిక మరియు భౌతిక రూపాలను వివరించండి అని చెప్పాడు. అలాగే భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తులు ఎలా పనిచేస్తాయని అడిగాడు. ఆ శక్తుల సంబంధంలో భగవంతుడు ఎటువంటి లీలలు చేస్తాడో కూడా అడిగాడు. అని చివరికి, ఒకవేళ మీ ఆదేశాలు పాటించడంలో ఎటువంటి గర్వం గాని ఆసక్తి లేకుండా ఉండడానికి మీ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో జీవుడికి అతిపెద్ద జబ్బు ఏంటంటే గర్వము, మోహము. నాదే ఇదంతా, నాకంటే మించి ఎవరు లేరు, చేయలేరు, చేయకూడదు, అంతా నేనే ఉండాలి, అంతా నేను అనుకున్నట్టే జరగాలి. కాబట్టి అది ఎప్పటికీ నాకు నాకు ఈ రెండు నాకు ఎప్పుడు కలగకుండా నువ్వు చూసుకోవాలి అని. ఎందుకనంటే అతి పెద్ద బాధ్యత బ్రహ్మ తీసుకుంటున్నప్పుడు, ఆ బాధ్యత నిర్వహించేటప్పుడు మనకు తెలుసు, జ- మనం ఆ ఆ మొత్తానికి నేనే అధిపతిని, నా వల్ల ఇదంతా జరుగుతుంది ఆటోమేటిక్ గా ఫీలింగ్ మనకు వచ్చేస్తా ఉంది. అది రాకుండా నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి బ్రహ్మ మొరపెట్టుకుంటాడు అనమాట భగవంతుడు. ఇన్ఫాక్ట్ మనకు కూడా ఇదే ఉండాలన్నమాట. నేను ఏం చేసినా సరే, నేను నీ సేవకుడిని మాత్రం నాకు ఎప్పుడు గుర్తుండాలి. నేను ఈ ఈ ప్రపంచంలో నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, లేకపోతే నేను వ్యాపారవేత్తని, నేను రాజకీయవేత్తని, ఇవేమి కూడా నాకు గుర్తుండకూడదు. అలాగే నేను మగ, నేను ఆడ, నేను భర్త, నేను భార్య, కదా. సో ఇవన్నీ నేను, నాది ఆ మతం, నాది ఈ మతం, నాది ఈ దేశం, నాది ఆ దేశం.
సో ఇవేవి కూడా నాకేమి కూడా ఇవేవి నాకు అనిపించకూడదు. నేను భగవుడి యొక్క సేవకుడిని లేదా భగవుడి యొక్క అంశాన్ని ప్రస్తుతానికి నేను భౌతిక ప్రయాణం చేస్తున్నాను అనే విషయం మాత్రమే మనకి అదొక్కటే గుర్తుంటే చాలు. కానీ అది కానీ అది గుర్తు రానికుండా ఈ గర్వం, ఆసక్తి ఆ గుర్తు రాకుండా చేపిస్తాయి ఈ రెండు. అందుకే బ్రహ్మ ఎక్కడ కూడా మాయలో పడకుండా ఉండడానికి భగవంతునే వేడుకుంటాడు. నువ్వు అనుగ్రహిస్తే తప్ప నేను మాయ నుంచి నేను కాపాడబడలేను. నా సొంత శక్తితో నేను మాయ నుంచి నేను బయటపడలేను. అది చాలా క్లియర్ గా 4 తలలు ఉన్న బ్రహ్మ, మొత్తం తెలివి ఉన్నటువంటి బ్రహ్మ, తెలివితో తయారు చేసినటువంటి బ్రహ్మ ఆయనే అడుగుతున్నాడు భగవంతుని, దయచేసి నువ్వే నన్ను అనుగ్రహించాలా, నీ దయ వల్ల నేను బయటపడగలను తప్ప నా సొంత శక్తితో నా వల్ల కాదు అని. మనం రోజు వేడుకోవడంలో కాదు, అనుక్షణం మనం వేడుకుంటూనే ఉండాలి భగవంతుడు. సో ఈ క్రమంలో సో భగవంతుడు చతుశ్లోకి భాగవతం 4 శ్లోకాల్లో చతుర్ అంటే 4. సో చతుశ్లోకి 4 శ్లోకాలు. సో భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు అనమాట. సో సమాధానం ఇచ్చే ముందర 4కి చతుశ్లోకి దానికి ముందర తన గురించి అని చెప్తాడు అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ జ్ఞానం పరమగుహ్యం మే యజ్ఞాన సమన్వితం సారహస్యం తదంగం చ గృహణ గదితం మయా. సో ఆ, భగవంతుడు మాట్లాడడం ప్రారంభించాడు. నేను మాట్లాడతాను. జ్ఞానం ఏంటి అని అంటే, అసలైన జ్ఞానం ఏంటంటే భగవాడికి రూపం ఉంది అన్న జ్ఞానం మనం ఫస్ట్ తెప్పించుకోవాలి. భగవాడికి రూపం ఉంది అన్న విషయం తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే అది గుహ్యతర జ్ఞానం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది భగవాడికి రూపం లేదు అనే భావంలోనే వాళ్ళు సాధనలు చేస్తారు, సిద్ధాంతాలు చెప్పుకుంటున్నారు, సిద్ధాంతాలు బయటికి చెప్తున్నారు. ఆ విధంగా అర్థం చేసుకున్నారు. 99% మంది ఉన్న వాళ్ళంతా భగవానుడికి రూపం లేదు అన్న విషయమే ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ భగవానుడికి రూపం ఉంది అన్న విషయం యాక్చువల్ గా చాలా గుహ్యతరమైంది, చాలా రహస్యమైంది. అది కేవలం భక్తుల సాంగత్యంలోకి వెళితే తప్ప భగవానుడికి రూపం ఉంది అన్న విషయం మనకి గోచరించదు. మరి రూపం ఉంది అని తెలుసుకోవడం జ్ఞానం అయితే, విజ్ఞానం ఏంటి? విజ్ఞానం ఏంటి అంటే అంటే సాక్షాత్కారం. ఏంటంటే ఆ రూపాన్ని మనం దర్శించడం, అది నిజమైనటువంటి విజ్ఞానం. జస్ట్ ఉంది అని నమ్మడం కాదు, ఆ ఉన్నదాన్ని దర్శించగలగాలి, అనుభవించగలగాలి, అది సాక్షాత్కారం. సో జ్ఞానం అంటే ఏంటి? జస్ట్ మన ఇంద్రియాలతో దాన్ని గ్రహించడం అన్నమాట. విజ్ఞానం అంటే ఏంటి? అది నిజంగానే ఉందా అది అని నిరూపించుకోవడానికి మనం చేసేటువంటి సాధన. అంతిమంగా మనకు వచ్చే ఫలితం వచ్చి విజ్ఞానం. ఎందుకంటే నేను ఆ దానికి కావాల్సినటువంటి ప్రక్రియను నేను నా సొంత చేతులతో నేను చేశాను. నా సొంత ఆ విధి విధానాలు నేను పాటిస్తూ నిజంగా అది ఉందా లేదా అని నేను ఆ ఆ, దాన్ని నేను గ్రహించాను. నేను అంటే గులాబ్ జాము ఉంది, అది చాలా మృదువుగా ఉంటుంది, అది చాలా మధురంగా ఉంటుంది అని చెప్పడం అనేది ఇన్ఫర్మేషన్, జ్ఞానం. దాన్ని దాన్ని పట్టుకోవడము, దాన్ని చూడడము. ఓకే. సో ఇదంతా కూడా జ్ఞానం. అలాగే దాని గురించి వింటున్నాం మనం, ఏమని ఇది చాలా మధురంగా ఉంటుంది అని మనం వింటున్నాం. కానీ సాక్షాత్కార విజ్ఞానం అంటే ఏంది? దాన్ని నిజంగా నోట్లు వేసుకున్నప్పుడు నిజంగా అది అంత సాఫ్ట్ గా ఉందా, మృదువుగా ఉందా, అంత తీయగా ఉందా, మధురంగా ఉందా, అది మనకి ఒక తెలియనటువంటి ఒక ఒక సుఖాన్ని ఇస్తుంది. ఎస్. నేను ఫస్ట్ జ్ఞానం సంపాదించాను బయట నుంచి. ఇప్పుడు నేను అనుభవించడం, దాని విజ్ఞానం అంటారు. సో చాలా మంది దగ్గర జ్ఞానం ఉంటుంది ఇక్కడ.
భగవంతుడు భగవంతుడు ప్రేమ చూపిస్తాడు, భగవంతుడు కరుణ చూపిస్తాడు, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు దొరుకుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ నిజంగా ఎవరో సేవలో దిగుతారో వాళ్ళకి దాన్ని అనుభవించగలుగుతారు. నిజంగా భగవంతుడు ఎంత దయామయుడు అనేది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం అనుభవిస్తామో అప్పుడు మనకి ఆయనకు ఉన్నటువంటి ఆ సంబంధం బలపడుతుంది. అందుకనే ఇక్కడ చాలా మంది మనం క్లాసులు వింటాము, బాగుంది అనిపిస్తుంది. ఇలా దొరికితే, భగవంతు దర్శనం జరిగితే బాగున్ను. భగవంతుడు నిజంగా భగవంతుడి లీల గురించి వింటా ఉంటే ఎలా ఉంది అంటే, అబ్బా నిజంగా భగవంతుడు లోకానికి మనం వెళ్ళిపోవాలి అని మనకు అనిపిస్తుంది. కానీ నాకు అనిపిస్తే సరిపోతుందా? నేను జస్ట్ నమ్మితే సరిపోతుందా? అనుభవించాలి కదా నేను దాన్ని. కానీ అది అనుభవించాలంటే మాత్రం శ్రవణంతో పాటు సేవలో దిగకపోతే అది మనకి కేవలం అది ఊహల్లో మాత్రమే ఉంటుంది. మనం ఎప్పుడు దాన్ని అనుభవించాం. ఎందుకంటే ఊహల్లో ఉండేది అది సాక్షాత్కారం కాకపోతే మనం దాన్ని దృఢంగా నమ్మం అన్నమాట. అంటే దృఢంగా నమ్మకపోతే ఏమవుతుందంటే ఆ మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనకి అంత నమ్మకం లేదు కాబట్టి ఇంకా సాధనని మనం కొనసాగించాం అన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఈ శ్రవణం కూడా మనం చేయం ఇంకా. ఎందుకంటే మనం చెప్పుకునేటివన్నీ కేవలం అది మాటల్లో మాత్రమే ఉంది అది. లేదా కొన్ని సందర్భాల్లో ఊహల్లో ఉంది. కానీ అది నిజమా కాదా? నిజంగా భగవంతుడి యొక్క ఆ ప్రేమను మనం పొందగలుగుతామా? నిజంగా భగవంతుడి ప్రేమ ఇంత ఏమంటారు, ఇంత మధురంగా ఉంటుందా? ఇంత దయమయుడా భగవంతుడు, అనుగ్రహం అనేది మనం అనుభవించాలంటే సేవలోకి దిగకపోతే అది ఎప్పుడు మనం అనుభవించలేం మనం. సో అందరూ జ్ఞానం సంపాదించడం వేరు. జ్ఞానం ఒక విధంగా మంచిదే. కానీ అది విజ్ఞానంలోకి వెళ్ళకపోతే మనం మనం విన్నదంతా కూడా మనకి ఏదో కొంత మానసిక ఆనందం ఇస్తుందే గాని ఆత్మ కావాల్సినటువంటి ఆనందాన్ని మనం పొందలేమన్నమాట మనం. ఎందుకు మనం రథయాత్రలు చేయాలి? ఎందుకు మనం భగవంతుడి యొక్క ఉత్సవాలు చేయాలా? ఎందుకు మనం భగవంతుడికి రోజు మనం నైవేద్యం పెట్టాలి? ఎందుకు భగవంతుడికి సంబంధించిన విషయాలు మనం రోజు చర్చించడం కాబట్టి దాన్ని అంతా మనం దాన్ని మనం అది అన్ని జరిగేలాగా మనం స్వయంగా దిగి మనం ఎందుకు చేయాలి అంటే ఆ అనుభవం మనకు కావాలా. సో ఇప్పుడు మనకి పండగలు కావచ్చు, లేకపోతే ప్రచారంలో భాగంగా మనం వెళ్ళి నగర కీర్తన చేసేది కావచ్చు, పుస్తక వితరణ కావచ్చు, లేకపోతే భగవంతుడి యొక్క అలంకారం చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనం ఇప్పుడు దాకా విన్నది నిజమా కాదా అని మనకి అవి మనకి సాక్షాత్కారం అవుతాయి అన్నమాట అవి. ఆ సాక్షాత్కారంగానే అవ్వలేదు అనుకోండి, కొంతకాలం వరకే ఇదంతా మనం వింటాం అంతే. ఆ తర్వాత ఎంత బలంగా ఉంటుంది అని అంటే మన ఎంత నిరూపిస్తుంది అని అంటే మనం చేసేదంతా వినిందంతా వేస్ట్, ఇవేవి జరిగేటివి కాదు. నేను జపం చేస్తున్నే కానీ నాకు ఇంతవరకు నేను దాని యొక్క ఫలితం నేను ఇంకా అనుభవించలేదు. ఇవన్నీ ఊరికే పై పై మాటలే తప్ప ఇవన్నీ ఎవరు కూడా ఇంతవరకు ఎవరు కూడా ఎవరు నిరూపించలేరు వీటిని. ఎందుకు అలాంటి కన్క్లూజన్కి వెళ్తున్నాము అంటే మనం ఎవరు కూడా సరిగ్గా సేవలోకి ఇష్టపూర్వకంగా మనం చేయట్లేదు. వివిధ రూపాల్లో మళ్ళీ అదే అదే కుటుంబ రూపంలో, బంధువుల రూపంలో, డబ్బుల కోసం, వాటి కోసం, వీటి కోసం, విలాసాల కోసం మాత్రం మనం వ్యాపారంలో విపరీతమైన కష్టపడుతున్నాం. లేకపోతే ఒక ఉద్యోగం అయినప్పుడు ఎవడో బాస్ చెప్తే, ఎవరో యజమాని చెప్తే దానికోసం విపరీతంగా పరిగిస్తున్నాం. అయితే కుటుంబ పోషణ కోసం అక్కడిక ఇక్కడ అని తిరిగి 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 అలసిపోతున్నాం. కానీ భగవన్ సేవకు వచ్చేసరికి మాత్రం నేను లేకపోయినా ఎవరో ఒకటి జరిగిపోతుందిలే. నేను వినకపోయినా పర్వాలేదు. నేను చేయకపోయినా పర్వాలేదు. అప్పుడు మనకి ఎలా సాక్షాత్కారం అవుతుంది? సాక్షాత్కారం అవ్వకపోతే మనం ఎలా నిలబడగలుగుతాం భక్తిలో? సో అది
మనం విన్నది నిజం ఇదంతా. యాక్చువల్గా మనం వినేదంతా నిజమే ఇదంతా. ఇది సత్యం యాక్చువల్గా. భాగవతం అంతా సత్యం యాక్చువల్గా. మనకి అనిపించాలి కదా, రే నేను వింటున్నాను ఇవన్నీ. నేను నాకు నేను ఇది అనుభవించాలి కదా. నేను అనుభవించాలంటే నాకు వచ్చిన సేవా అవకాశాలు నేను తీసుకోకపోతే, ఓకేనా, నేను విన్నది, నేను సాక్షాత్కారం నేను కానీ పొందకపోతే నేను భక్తిలో ఎలా స్థిరంగా ఉండగలను? కాబట్టి జ్ఞానం ఒక విధంగా పొందడం చాలా అంత ఈజీగా మనకి జ్ఞానం పొందలా. ఎస్, ఒక విధంగా అదృష్టవంతులమే. కానీ అది విజ్ఞానంలోకి వెళ్ళకపోతే, అది మనం అనుభవించకపోతే మాత్రం ఇది కేవలం 2 రోజులు ముచ్చటే ఉంటది అనమాట ఇదంతా. నాకు తెలిసి చాలా మంది ఉన్నారన్నమాట ఇక్కడ. చాలా మంది విని ఇది నిజమని, ఇది జ్ఞానపూర్వకంగా విని నిజం అనుకున్నారే కానీ ఎవ్వరం కూడా వచ్చినటువంటి సేవా అవకాశాలు తీసుకోకుండా, ఓకేనా, ఆ సాకులు ఈ సాకులు చెప్తూ, ఓకేనా, ఎవరైతే తప్పించుకుంటూ వెళ్తున్నారో వాళ్ళ తర్వాత జపం కూడా వదిలేశారు అనమాట. కానీ వాళ్ళ మనసు తెలుసు ఏమని, అరే మనం చేసేదంతా కూడా ఆ, వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం పరిగెత్తుతున్నామే, రే మనం భగవుడి యొక్క సేవ మిస్ అయ్యింది, జపం మిస్, సాధన నేను చేయలేకపోదని లోపల వాళ్ళు ఆ బాధ అనుభవిస్తున్నారు. అది ఇంకా పెద్ద నరకం అది. బాధ అనుభవిస్తున్నారు కానీ మనసు అనుకూలించట్లే. ఇప్పుడు వచ్చి క్లాస్ వినడానికి కూడా మనసు అనుకూలించట్లేదు. కానీ నిజం అని తెలుసు. ఆ నిజమైంది సాక్షాత్కారం పొందకపోతే, ఆ పొందాలి అంటే ఖచ్చితంగా సేవలోకి దిగాల్సిందే. ఆ సేవలోకి దిగకుండా సాక్షాత్కారం పొందడం అనేది అసాధ్యం. సో ఒక విధంగా మనం సాక్షాత్కారం పొందకపోతే ఇది కూడా ఒక విధంగా ఇంద్రియ తృప్తి అన్నమాట. భాగవతం బాగుంది వినడానికి, మంచిదే ఇది వింటే అన్న ఆ లెవెల్లో ఉండిపోతాము. ఆ తర్వాత మన జీవితంలో వచ్చే అనేక అనేక సుడిగుండాల్లో, ఆ సుడిగుండాల్లో ఇరుక్కోబోతాం అనమాట మనం. అందుకని ఇక్కడ కృష్ణుడు క్లియర్ గా అన్నాడు, కేవలం గుహ్యతర జ్ఞానం ఎస్, బట్ విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం పొందడానికి 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి ఇక్కడ. తదంగం, చూడండి 4వది ఇక్కడ. తదంగం, తదంగం అంటే దాన్ని నేను సాధన చేయాలి. సాధన భక్తి చేయాలి. అంటే భక్తి మార్గంలో నేను సాధన చేయాలి. సాధన అంటే ఏంటి? సేవ కూడా సాధనలో భాగం అదంతా. సాధన వేరు, సేవ వేరు కాదు. ఇక్కడ సాధన చేసేది సాక్షాత్కారం పొందాలంటే, సేవ చేయకపోతే సాధనలో మనం ముందుకు పోలేం మనం. కాబట్టి ఫస్ట్ సాధన భక్తిలో దిగితే తప్ప, ఓకే, ఆ తర్వాత దాని ప్రయోజనమే నెక్స్ట్ ప్రేమ మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడే ఆ సాధనలో మనకు అర్థమవుతుంది, ఆ సేవలో మనకు అర్థమవుతుంది, భగవంతుడు ఇంత అనుగ్రహం, భగవంతుడు ఇంత దయామయుడా, నా కోసం ఈ స్థాయికి దిగి వచ్చాడా, అసలు నేను ఏం చేస్తానని భగవంతుడు నాకు ఇంత ఇస్తున్నాడు, అసలు నేను అర్హుడినే కాదు. అసలు ఇప్పుడు దాకా మనకి ఏం నాకు ఎందుకు లేదు భగవంతుడు, నేను అంత అర్హత సంపాదించి కూడా, నేను ఇంతకాలం నేను జపం చేసి కూడా నాకెందుకు భగవంతుడు నాకు ఇదన్నీ చేయలేదు నాకు అని మనం యాక్చువల్ డిమాండ్ లో ఉంటాం. కానీ సాక్షాత్కారం పొందిన తర్వాత అసలు నేను ఏం చేశానని భగవంతుడు నాకు నా మీద ఇంత కృప చూపిస్తాడని ఇదే మనసు మళ్ళీ అదే చెప్తుంది అనమాట. ఈ మనసు ఇదే బుద్ధి చెప్తుంది. మనం సేవలోకి రాకపోతే మాత్రం, నేను ఇంత చేసి కూడా భగవంతుడు నాకు ఎందుకు ఇయ్యలేదు అని భగవంతుడి మీద ద్వేషం వెళ్తుంది. భగవంతుడు నిందించడం ప్రారంభిస్తాం. ఎందుకంటే మనకి ఏమనిపిస్తుంది సార్, నాకంటే మీ అర్హుడికి ఎవడున్నాడు అని ఫీలింగ్ ఉంటది. అంటే అంత అహంకారంలో, అంత గర్వంలో ఉంటాం అనమాట. ఏది మన సేవ చేయకపోతే. కానీ సేవ ఎవరైతే సేవ చేస్తారో, సేవలో ఎప్పుడు ఎవరైతే బాధ్యత తీసుకుంటారో సేవలకి, ఓకేనా, వాళ్ళల్లో మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ సాక్షాత్కారం కలుగుతుంది. ఏమనంటే, అసలు నేను ఏం చేస్తున్నానని భగవంతుడు నా మీద ఇంత కృప చూపిస్తున్నాడు అని, ఇంత దయ చూపిస్తున్నాడు భగవంతుడు. ఇలాంటి భగవంతుడు నేను వదులుకోవచ్చునా, నేను అసలు ఇలాంటి సేవ నేను వదులుకోవచ్చునా?
ఇలాంటి అనుబంధాన్ని నేను వదులుకోవచ్చునా నేను అని తన హృదయం అంతా కూడా ఎంతో కృతజ్ఞతతో నిండిపోతుంది అనమాట. ఇంక తర్వాత తన దగ్గర ఇంకేమి సాకులే ఉండవు ఇంకా. సో తాను ఆ జీవుడు ఆ ఆ కృతజ్ఞతా భావంతో ఎంతో సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఆ సాక్షాత్కారం పొందాలంటే సాధన భక్తి ఖచ్చితంగా చేసే తీరాలి. సాధన భక్తి అంటే కృష్ణుడికి సేవ చేసేటువంటి భక్తి అంటే సేవ అంతే. ఇక వేరేది ఏం లేదు ఇక్కడ. భక్తి అంటే సేవ అంతే. భగవుడికి నచ్చినటువంటి అనుకూలమైనటువంటి భగవంతుడు కోరుకునేటువంటి సేవ, మనకు నచ్చిన సేవ కాదు. సో భగవంతుడు కోరుకునే సేవ. ఆ తర్వాత ఆ యొక్క ఆ ఆ సేవలో భాగంగా ఒకరోజు ప్రేమ చిగురుస్తుంది. అదే ఆ 9 స్టేజెస్ దాటాలి మనం. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో ఫైనల్ గా ప్రేమ వస్తుంది అనమాట. ఇక్కడ అంటే నా అనుగ్రహంతో నా యొక్క రూపము, లీలలు, గుణాలు సాక్షాత్కారం పొందగలవు. నా అనుగ్రహంతోనే. మన అనుగ్రహం పొందాలి అంటే మనం నిజంగా ఆయనకి చేస్తున్నాము అని మన హృదయపూర్వకంగా చేస్తేనే కదా ఆయన అనుగ్రహం వచ్చేది. సో మనం ఏదో టైం పాస్ లేదా డ్యూటీ లాగా అనుకున్నాం అనుకోండి, మనకు అనుగ్రహం అనేది అంత సులభంగా దొరకదు. అందుకని ఆ తన యొక్క చతుశ్లోకి బాధలో మొదటి శ్లోకం చెప్తున్నాను అనమాట. అహం ఏవాసమేవాగ్రే నాణ్యద్ యత్సద్ అసత్పరం పశ్చాదహం యచ్చ యో అవశిష్యేత సోస్మిన్ యో అవశిష్యేత సోస్మ్యహం. సృష్టికి ముందు వైకుంఠనాథునిగా నేనే ఉన్నాను. సృష్టిలో అందరి హృదయాల్లో పరమాత్మగా మరియు అనేక అవతారాల రూపంలో నేనే ఉన్నాను. ప్రళయం తర్వాత కూడా నేనే ఉన్నాను. కృష్ణుడు క్లియర్ చేస్తాడు ఇక్కడ. సృష్టికి ముందు వైకుంఠనాథిగా నేనున్నాను అంటే నేను శాశ్వతమైన వస్తువుని. నేను శాశ్వతమైనటువంటి వస్తువుని. నేను మాత్రం శాశ్వతం. వైకుంఠనాథునిగా నేను ఎప్పుడు ఉంటాను. సృష్టిలో కూడా నేనే ఉంటాను. ప్రతి అందరి హృదయంలో పరమాత్మగా నేను ఉంటూ, పైగా అనేక అవతారాల రూపంలో నేను ఈ సృష్టిలో వచ్చి నా లీలలు నేను కావచ్చు అంటే నేను సృష్టిలో కూడా నేనే ఉన్నాను. ఆ తర్వాత లయం అయిన తర్వాత అప్పుడు కూడా నేను మాత్రమే మిగిలి ఉంటాను. అంటే మనం పరితపిస్తున్నాం చూసారా, ఏది శాశ్వతం ఏది శాశ్వతం. ఇక్కడ ఏది చేసినా సరే ఖచ్చితంగా ఒకరోజు నా నుంచి దూరం అయిపోతుంది. ఏమి చేసినా సరే ఒకరోజు ఒకటి దానికి అంతం ఉంది. ఎవరి మీద మనం ఆధారపడినా సరే దాని అందరికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎవరి మీద ఆధారపడినా సరే, దేని మీద ఆధారపడినా సరే ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎక్స్పైరీ డేట్ లేదు ఎవరికి ఉంది, ఎవరికి లేదు అని అంటే ఒక భగవంతుడు తప్ప మిగతా అందరికీ ఎక్స్పైరీ డేట్ ఉంది. కాబట్టి నేను స్థిరంగా ఉండాలి అని అంటే, నేను ధైర్యంగా ఉండాలంటే, నేను ఆనందంగా ఉండాలి అని అంటే, ఆ వాస్తవమైనటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆ వ్యక్తికి నిరంతరం ఆయన తలుచుకోవాలి. ఆయన సేవలో నేను భాగమై ఉండాలి. అప్పుడే ఆయన కోసం ఏదైతే నేను చేశానో అదంతా శాశ్వతంగానే ఉంటుంది. అంటే ఈ విధంగా ఏం చెప్తున్నాడు మనకి భగవంతుడు ఇక్కడ బ్రహ్మతో ఏమంటాడంటే, ఓకేనా, ఈ రూపం మాత్రమే శాశ్వతము. మిగతా అన్ని రూపాలన్నీ కూడా కాలక్రమంలో అన్ని నశించిపోయే రూపాలే. ఈవెన్ విరాట్ రూపం కూడా నశించిపోయే రూపమే. సృష్టి ఉన్నంత వరకే విరాట్ రూపం. సృష్టి అయిపోయిన తర్వాత విరాట్ రూపానికి అవకాశం. సృష్టికి విరాట్ రూపం కావాలి. ఆ విరాట్ రూపాన్ని ఒక బ్లూ ప్రింట్ గా పెట్టుకొని ఆ విరాట్ రూపంలో ఆధారంగానే అన్ని లోకాలు అన్ని అంటే వాటి వాటి స్థానాలు ఇస్తున్నాడు. ఒక బ్లూ ప్రింట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే విరాట్ రూపం అనేది ఒక
ఊహాజనికమైనటువంటి ఒక రూపం. ఆ ఈ సృష్టిలో వివిధ అంశాలని అమర్చడానికి విరాట్ రూపం. మొత్తం మొత్తం కూల్చేసిన తర్వాత ఇంకా విరాట్ రూపానికి అవసరం ఏంటి? అంటే బిల్డింగ్ కట్టడానికే, అంటే దానికంటే ఆ ఐరన్ రాడ్లు, ఇటుకలు, ఇవన్నీ కావాలి. బిల్డింగ్ కూల్చేటప్పుడు ఇంకా వాటితో పాటు అవి కూడా కూల్చేస్తారు కదా, మొత్తం అది కూడా ఎగిరిపోతుంది. సో కాబట్టి భాగవతంలో భగవంతుడు ఒకే పాయింట్ లో ఇప్పుడు ఫస్ట్ శ్లోక చెప్తానమాట, నేను మాత్రమే శాశ్వతం ఇక్కడ. కాబట్టి నీకు అనుగ్రహం కావాలంటే కూడా మిగతా వాళ్ళ అనుగ్రహం కొంతకాలం వరకే పనిచేస్తుంది, కానీ జీవుడు అనేవాడు ఎప్పుడు ఒకరి అనుగ్రహం మీద పనిచేయాల్సిందే, ఎప్పటికైనా సరే. అదేదో ఎవరైతే శాశ్వతంగా ఉంటారో ఆయన అనుగ్రహంలో మనం ఉండడం మంచిది. సో మనం అందుకే కృష్ణుడు అంటాడు 5వ అధ్యాయం 8వ శ్లోకంలో, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమాన్విత. సమస్త ఆధ్యాత్మిక భౌతిక లోకాలన్నీ కూడా నా నుంచే వచ్చాయి, నా నుంచే వచ్చాయని నువ్వు కానీ నమ్మితే మాత్రం, ఎవరైతే నమ్ముతారో అంటే భగవంతుడు కృష్ణుడి నుంచే వచ్చాయని చెబుతున్నారో అతను తన ఇంకా భగవంతుని ఎప్పుడు వదులుకోడు, ఇంకా నిరంతరం ఆయన భక్తిలో ఉంటాడు అనమాట. శాశ్వతంగా ఆయన భక్తిలో ఉంటాడు. ఎందుకంటే ఆ, ఎవరైతే అన్నిటికీ మూలమో ఆ వ్యక్తి నా కర్మను కూడా తీసేయగలుగుతాడు కదా. అంటే సృష్టి ఆరంభించడం, సృష్టిని లయం చేయడం అంటే ఎంతో మంది జీవుల యొక్క కర్మను రాయడమే ఒక విధంగా చెప్పాలంటే. సో ఎంతో మంది జీవుల యొక్క కర్మను రాయడం తొలగించడం, రాయడం తొలగించడం, అలాంటి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తి నా కర్మలు తీలేడా, నా కష్టాలను తీలేడా, నాకు శాశ్వతంగా ఆయన దగ్గర స్థానం ఇవ్వలేడా నాకు భగవంతుడు? అటువంటి అటువంటి వ్యక్తి యొక్క సేవను నేను వదులుకునేది, అటువంటి వ్యక్తి యొక్క నామాన్ని నేను వదులుకునేది. ఇన్ని యుగాలుగా, ఇన్ని జన్మలుగా అనేక రూపాల్లో నేను ఏదైతే నేను పరితపిస్తున్నానో, ఎవరి మీద నేను ఆధారపడాలి, ఎవరిని నేను నమ్మాలి, ఎవరి మీద నేను నమ్మి నా జీవితం నేను పూర్తిగా నేను పణంగా పెట్టచ్చు, ఆ వ్యక్తి ఆ కృష్ణుడు అన్నాడు, ఆ వ్యక్తిని నేనే అంటున్నాడు. ఈ రూపం శాశ్వతమైన రూపం, కృష్ణుడి యొక్క సచ్చిదానంద రూపం, శాశ్వత రూపం. కృష్ణుడిని మనం మర్చిపోవడం అంటే మనం మాయ మాటలు వింటున్నట్టే అర్థం అన్నమాట. మనం మాయ మా మాయలో పడడం వల్ల కృష్ణుడిని మర్చిపోవట్లేదు, కృష్ణుడిని మర్చిపోవడం వల్ల మాయలోకి వెళ్తున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణుణ్ణి మర్చిపోవడం వల్ల మాయ మనల్ని వేధిస్తా ఉంది. నేను కృష్ణుణ్ణి మర్చిపోకుండా నేను ఎంత గట్టిగా ప్రయత్నించానంటే నేను మాయని అంత దూరంగా పెట్టేసినట్టే నేను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది బాగా అర్థం చేసుకోండి. మనం మర్చిపోవడం వల్ల మాయ మన అటాక్ చేస్తుంది. అదే మనం మర్చిపోకుండా ఉండే జాగ్రత్త మనం తీసుకున్నాం అనుకోండి, మాయ మన దరిదాపు రాయడానికి అవకాశం లేదు కదా. సో గుర్తు పెట్టుకోవాలా, మనం మర్చిపోవాలా అనేది అది మన మీద ఆధారపడింది. నేను అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో నేను భగవంతుని మర్చిపోతున్నాను. అటువంటి పరిస్థితిని మనం కొంచెం దూరం పెట్టాలి. అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలా, దూరం పెట్టాలి. మనం కాదు కాదు అని చెప్పి ఆ పరిస్థితిలోనే మనం ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా కృష్ణుడు దూరం అవుతాడు. ఇది ఎట్లా ఉంది అంటే, ఓకే, మనము మనం గట్టిగా పట్టుకొని నన్ను మాయ నుంచి ఏమన్నా బయటపడే మనం పట్టుకుంటున్నాం, మాయ మనం పట్టుకోవట్లే, మనం పట్టుకుంటున్నాం, కావాలని వీళ్ళు పట్టుకుంటున్నాం. ఎట్లా పట్టుకుంటున్నాం, మనం వెళ్ళి కావాలని
కృష్ణుడిని మర్చిపోవడం వల్ల. మనకి అన్ని గుర్తుంటే మనకి కృష్ణుడు ఎందుకు గుర్తుండట్లేదు? అంటే అనాది కాలంగా మన కృష్ణుడిని మర్చిపోయాం కాబట్టే మనకు అంత ఈజీగా గుర్తు రావట్లేదు. లేదా అనాది కాలంగా మన కృష్ణుడిని మర్చిపోవడం వల్ల మనం మాయలో ఉండడం వల్ల మన కృష్ణుడు గుర్తు రావట్లేదు. అప్పుడు ఇది మంది కదా బాధ్యత ఇప్పుడు. ఏది? కృష్ణుడిని నేను గుర్తు పెట్టుకోవాలి, కృష్ణుడి సేవ నాకు అవకాశం ఇవ్వండి, నేను కృష్ణుడి సేవ చేయాలి, భక్తుల సాంగత్యంలో ఉంటే నాకు కృష్ణుడు గుర్తుంటాడు. కాబట్టి నేను వీళ్ళలో కృష్ణుడి సాంగత్యాన్ని, భక్తుల సాంగత్యాన్ని వదులుకోకూడదు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో నేను కృష్ణుని గుర్తుపెట్టుకుంటాను అంటే అటువంటి పరిస్థితుల్లో నేను ఎక్కువ ఉండడానికి ప్రయత్నించాలి. ఎటువంటి పరిస్థితుల్లో నేను కృష్ణుడిని మర్చిపోతానంటే అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. పరిస్థితుల్లోకి వెళ్ళాలా వద్దనేది చాయిస్ ఎవరిది? మంది. సో మనం రాంగ్ చాయిస్ తీసుకొని మళ్ళీ భగవంతుని నా మీద అనుగ్రహం చూపించట్లేదే అండి అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇది ఎక్కడ ధర్మం? ఇది ఓకే. మనకు తెలుస్తుంది కదా ఎటువంటి పరిస్థితులు మనకి కృష్ణుడి దూరం అవుతున్నామని, ఎటువంటి పరిస్థితులు మనకి కృష్ణుడికి దగ్గర అవుతున్నామని. మరి అటువంటి పరిస్థితులు, అటువంటి వాతావరణంలో మనం ఎక్కువ ఉండడానికి మనం కదా ఎక్కువ ప్రయత్నించాలి. సో మనం అది ప్రయత్నించకుండా భగవంతుడు నాకెందుకు ఈ మాయ కల్పించాడు అని అంటే మాయ ఎందుకుంది అసలు? ఫస్ట్ కృష్ణుడు మర్చిపోవడం వల్ల మాయ ఉంది. మరి మాయలోకి రాకుండా ఉండడానికి మనం చేయాలి కదా. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి, అంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి. అందుకే ఇవన్నీ కూడా భక్తి అనేది ప్రాక్టికల్ అన్నమాట. థియరిటికల్ గా మనం ఎన్ని రకాలుగా విన్నా కూడా ప్రయోజనం లేదు ఇది. బాధ్యత గల సేవ తీసుకోవాలా, బాధ్యతగా సాధన చేయాలా. లేకపోతే అంత సామాన్యంగా కృష్ణుడు మనకు గుర్తుండడు అనమాట. రెండవ చతుశ్లోకి కృతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయం యథా భాసో యథా తమః. ఇప్పుడు కృష్ణుడు మాయ అంటే ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు. ఏదైనా విలువ ఉన్నట్టు నీకు కనిపించేది అది నాతో సంబంధం లేకుండా ఉంటే దానికి వాస్తవికత లేదు. దానిని నా మాయా శక్తిగా, చీకటిలో కనిపించే ప్రతిబింబంగా తెలుసుకోండి. జస్ట్ అంటే కృష్ణ పర్ఫెక్ట్ గా ఇచ్చాడు అనమాట. మాయ అంటే ఏంటని అది ఇప్పుడు దీని మీద మనం డిస్కస్ చేసాము. చూడండి, మనకి ఏదైనా విలువ ఉన్నట్టు మనకు కనిపించింది. ఓకేనా? ఉదాహరణకి మనకి బంగారు కనిపించింది అనుకో, మనకు తెలుసు అది చాలా విలువైంది. కానీ ఆ బంగారుని కృష్ణుడి సంబంధం చూడలేకపోతున్నాం మనం. ఆ బంగారుని కృష్ణుడి సంబంధం చూడలేకపోతున్నా అంటే అర్థం ఏంటి? అరే ఇది కృష్ణుడికి వేస్తే ఎంత బాగుంటుంది, లేదా ఈ బంగారు అసలు భగవంతుడు ఇలా సృష్టించుంటాడు అబ్బా ఇది. ఈ- ఇది చాలా విలువగా నాకు కనబడుతుంది. మన ఎఫర్ట్స్ అందరం కూడా విలువైన వాటి కోసం మనం పరిగిస్తాం. ఎందుకంటే మనకు కూడా విలువ కావాలి కాబట్టి విలువైన వస్తువుల కోసం పరిగిస్తాం. అయితే ఆ విలువైన వస్తువు నాతో సంబంధంతో లేకుండా గాని ఉంటే, అంటే ఇది నేను వేసుకుంటే ఎంత బాగుంటుంది అని మనకు అనిపించింది అనుకోండి, దానికి ఎటువంటి వాస్తవికత లేదు. అంటే దానినే నా మాయాశక్తి అది. అది చీకటిలో కనిపించే నా ప్రతిబింబంగా తెలుసుకోండి. ఎందుకంటే మనం చూసాం, రెండో స్కందం ఆ, 4, 5, 6, 7 అధ్యాయులు ఇక్కడున్న ప్రతి అణువు కృష్ణుడిది. ఏ విధంగా ఆయన కాలదక్ష విష్ణుగా ఎలా బ్రహ్మాండాలు, ప్రధానం, మహత్తత్వ, తర్వాత పంచభూతాలు, ఇంద్రియాలు అన్ని ఆయనే కదా ఇచ్చింది మొత్తం కూడా. ప్రతిదీ ఆయనే ఇచ్చాడు. అలాంటప్పుడు మనం చూసే ప్రతి వస్తువులు ఆయన కనబడాలి కదా. మనం చూసే ప్రతి వస్తువులో ఆయన కనబడాలి కదా.
మరి అది మనకు కనబడట్లేదు అంటే దాన్నే మాయ అంటారు. ఇది అన్యాయం అంటారు. ఇది అధర్మం అంటారు. ఎందుకంటే ప్రతిదీ భగవంతుడిది అయినప్పుడు నాకు ఆ భగవంతుడు కనబట్లే దాంట్లో. దాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? అది నేను వేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే అర్థం ఏంటది? నేను మాయలో ఉన్నానని అర్థం. అంటే అనుక్షణం నేను చూసే ప్రతిదీ కూడా నేను అలాగే గాని కృష్ణుడి సంబంధంలో చూస్తే ప్రతిదాన్ని అది నేను మాయలో ఉన్నట్టు కాదు. నేను నా నా ఇంటికి వెళ్ళినా సరే, నేను ఉద్యోగం చేస్తున్నా సరే, నేను వ్యాపారం చేస్తున్నా సరే, నేను వ్యవసాయం చేస్తున్నా సరే, నేను కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నా సరే, నేను సమాజంలో వ్యక్తులతో ఉన్నా సరే, నాకు ఎప్పుడు గుర్తుందనుకోండి నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని. నేను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాను అంటే నాకు భగవానుడు ఇచ్చిన ఆ తెలివితేటల వల్లనే. నేను ఈ రోజు నేను ఇంత కార్యాలు నేను చేశానంటే భగవానుడు ఇచ్చిన శక్తి వల్లనే అనే అనుక్షణం గుర్తుంటే మాత్రం అతను మాయలో లేడు. అతను బయటపడిపోయాడు మాయ నుంచి. అందుకని ఇక్కడ మనకి ఏదైనా ఇక్కడ విలువైంది మనకు కనిపించింది. కానీ అది నాతో సంబంధం లేకుండా ఉన్నట్లయితే దాంట్లో దాంట్లో ఏటిలో కూడా వాస్తవికత లేదు. దాంట్లో దానికి ఏది విలువ కూడా లేదు దానికి. అది నా మాయాశక్తి. అది నా ప్రతిబింబం. నాతో పాటే ఉంటుంది అది. మీరు కానీ గమనిస్తే వ్యాసుల వారు ఆ నారదుల వారు నువ్వు భాగవతం రాయి అని చెప్పిన తర్వాత అప్పుడు నిజంగా వ్యాసులు వారు చూడగలిగారు అన్నమాట. ఏంటి అని అంటే భగవంతుని దర్శించుకోగలడు. భగవంతుడి వెనకాలే మాయ ఉన్నింది. భగవంతుడు ఒక నీడలాగా మాయ అక్కడే ఉన్నింది అన్నమాట. అంటే మనం భగవంతుని మర్చిపోయామంటే మాయని మనం చూస్తున్నట్టే అర్థం ఇంకా. మనం భగవంతుని దర్శించట్లేదు అంటే మాయని దర్శిస్తున్నట్టే. అంటే అంత పక్కనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏదైనా విలువైంది అది కృష్ణుడి సంబంధంలో మనం చూడలేకపోతున్నాం అనుకోండి, అది మనకు మాయే అది. అలా ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భర్త కూడా కృష్ణుడి యొక్క అంశమే అని గుర్తుంది అనుకోండి, అది మాయ కాదు. అలాగే భార్య ఉందనుకోండి, అలాగే తల్లి, అలాగే తండ్రి, అలాగే బిడ్డలు, అలాగే బంధువులు, ఇదంతా కృష్ణుడి అంశాలే అనే భావంలో మనగానే ఉంటే మనకి ఎటువంటి మాయలో లేనట్టే. సో వీళ్ళందరూ ఉండేది నన్ను సేవ చేసుకోవడానికి, లేదా నా కోరికలు తీర్చడానికే, లేదా నేను చెప్పినట్టుగా వీళ్ళు నడవడానికే అనే భ్రమలో ఉన్నాం అనుకోండి, అంతే. కేవలం మాయలో బతుకున్నాం అనమాట మనం. మూడోది, యథామహంతి భూతాని భూతేషుశ్చవచేష్వను ప్రవిశంతి అప్రవిశంతి ప్రవిష్టాని అప్రవిష్టాని తథా తేషు నతేషహం. విశ్వజనిన అంశాలు విశ్వంలోకి ప్రవేశిస్తాయి అని మరియు అదే సమయంలో విశ్వంలోకి ప్రవేశించమని దయచేసి తెలుసుకోండి. అదే విధంగా నేను సృష్టించబడిన ప్రతిదానిలో కూడా ఉన్నాను మరియు అదే సమయంలో నేను ప్రతిదానికి వెలుపలా ఉన్నాను. బాగున్నాడు మొత్తం. సమస్తం నేను నిండిపోయాను. సమస్తం నిండిపోయాను. నేను రూపంలో ఉన్నాను. అట్ ద సేమ్ టైం సమస్తంలో నేను నిండిపోయి ఉన్నాను. సో విశ్వంలోకి ప్రవేశిస్తాయి, అట్ ద సేమ్ టైం ప్రవేశించమని కూడా మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు ఒక విధంగా చెప్పాలి, ఉపనిషత్తులు ఇలాగే ఉంటాయి అన్నమాట. వాక్యాలన్నీ కూడా నేను నడుస్తాను కానీ నడవను. నేను అతి దగ్గరగా ఉంటాను కానీ అతి దూరంగా కూడా నేనే ఉంటాను. అతి దగ్గరగా పరమాత్ముడుగా ఉంటాడు, అతి దూరంగా గోలోకంలోనూ ఉంటాడు భగవంతుడు. అలాగే ఇక్కడ ఇక్కడున్న ప్రతి వస్తువుకి భగవానుడి యొక్క గుణాలు ఉన్నాయి. ఇక్కడ భగవానుడి యొక్క శక్తులతో కూడుకున్న గుణాలు ఉన్నాయి.
అవి విశ్వంలోనూ ఉంటాయి, విశ్వం యొక్క బయట ఉంటాయి. అంటే సర్వం భగవంతుడికి తెలియకుండా ఇక్కడ ఏమీ లేదు. అందుకే నేను సృష్టించిన ప్రతి దాంట్లో నేను ఉన్నాను. అంటే ప్రతి దాంట్లో నేను ఉన్నాను. అందుకే ఆయన అంటున్నాడు కదా, నేను కాలదక్షాయి విష్ణువుగా బ్రహ్మాండాలు సృష్టిస్తే ప్రతి బ్రహ్మాండంలోకి గర్భదక్షాయి విష్ణు ప్రవేశించి ఆ గర్భదక్షాయి విష్ణు విరాట్ రూపంలో మొత్తాన్ని ఆవరించాడు. విశ్వం లోపల ప్రవేశిస్తున్నాడు, అండ్ విశ్వం బయట కూడా ఆయన ఉన్నాడు. ఈ విశ్వంతో సంబంధం లేకుండా. సో సృష్టించిన ప్రతి దాంట్లో నేను ఉన్నాను, ఆ సృష్టి బయట కూడా నేను ఉన్నాను. ఉదాహరణకి మనం ఆకాశం తీసుకోండి. ఆకాశం అంతా ఉంది. అలాగే అదే ఆకాశం కుండలో కూడా ఉంది. కుండలో ఎక్కడుంది? మన బంకమట్టి మనం బంకమట్టి మనం కుండ చేసేటప్పుడు ఆ ప్రతి అణువు పక్కన ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది, కొంత ఖాళీ స్థలం ఉంది. అదే ఆకాశం అంటే. సో కుండ చేసేటప్పుడు ఆ కుండలో కూడా ఆకాశం ఉంటుంది. అంటే బయట ఉంది ఆకాశం, లోపల కూడా ఉంటుంది. అట్లాగే భగవంతుడు బయట ఉంటాడు, లోపల కూడా ఉన్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి తెలియకుండా, భగవంతుడికి చూడకుండా, అందుకే ఆయన అంటాడు కృష్ణుడు 9:26 శ్లోకంలో, నాకు ప్రతి ఒక్కరి యొక్క గతము తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా నాకు తెలుసు, కానీ వాళ్ళెవరికి నేనెవరో తెలియదు. అలాగే 10:2 కూడా భగవంతుడు ఉన్నాడు, నాకు సకల దేవతలు, ఋషులు, మునుల యొక్క ఒక వాళ్ళ వాళ్ళ యొక్క సమస్తం నాకు తెలుసు, కానీ నా గురించి ఎవరికి తెలియదు అంటాడు. 4 శ్లోకం, ఏ తావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసు నాంతమః అన్వయాత్మతిరేకాభ్యం యత్ సర్వత్ర సర్వదా. కాబట్టి పరమ సత్యాన్ని, భగవంతుని వ్యక్తిత్వాన్ని వెతుకుతున్న వ్యక్తి అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని స్థల కాలాల్లోనూ ప్రత్యక్షంగా మరి పరోక్షంగా భక్తినే చేయాలి, సాధన చేయాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు భక్తి చేయాలి. అంటే కర్మ మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గాలు కాదు ఇవన్నీ, పనికిరావు అసలు. అంటే పరమ సత్యాన్ని గాని, భగవంతుడి యొక్క వ్యక్తిత్వాన్ని గాని వెతుకుతున్న వ్యక్తి, అంటే ఇప్పటిదాకా భగవంతుడు అంటే నిరాకారుడు అనే భావనలు ఉండేవాళ్ళు కాదు. భగవంతుడు అంటే ఒక వ్యక్తి అనే ఆ వ్యక్తిత్వాన్ని వెతకాలనుకుంటే, ఆ వ్యక్తిత్వం తెలుసుకోవాలనుకున్నవాడు అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని స్థల కాలాల్లోనూ ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు భక్తినే చేయాలి. అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణమే చేయాలి. మిగతా ఈ యజ్ఞాలు, ఈ వ్రతాలు, ఈ నోములు, ఈ ఉపవాసాలు, ఈ దేవతారాధనలు, సో ఇవన్నీ కూడా ఆ, మనం సాధన మార్గంలో ఇవన్నీ ఒక ఆటంకాలు లాంటివి మనకి. భగవంతుడి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకునే క్రమంలో మిగతా అవన్నీ కేవలం ఆటంకాలు మాత్రం. కేవలం ఆయన గురించి శ్రవణం, ఆయన గురించి స్మరణం, కీర్తనం, ఇంకా వివిధ సేవల్లో రకరకాల రూపాల్లో కృష్ణుడికి చేయాలని. అప్పుడు అంటే సాధన భక్తి చేస్తేనే ఆ రూపాన్ని మనం సాక్షాత్కారం చేయగలుగుతాం, పొందగలుగుతాం. ఆ రూప ఆ ఆ ఆ వ్యక్తితో మనకి ప్రేమపూర్వక సంబంధంలో శాశ్వతంగా ఆనందంగా ఉండగలుగుతాం. సో ఈ ఉపదేశాలను తీవ్రంగా పాటించిన వారు చతుశ్లోకి భాగవతం యొక్క నిగూఢ అర్థాలను తెలుసుకుంటారు, మరియు ఎప్పటికీ భ్రాంతికి గురికారు. సో ఈ 4 శ్లోకాల్లో ఎవరైతే నిరంతరం గుర్తుపెట్టుకుంటారో, ఏంటది? సృష్టి వెలుపల, సృష్టి లోపల, సృష్టి తర్వాత కూడా నేనే ఉంటానని. తర్వాత ఏదైతే మీరు చూస్తున్నారో దానికి కృష్ణుడితో సంబంధం మనం చూడలేకపోయాము అంటే అది కేవలం మాయే అని మనం చెప్పుకున్నాము. సో సమస్త సృష్టిలో మొత్తం ఆయనే ఆవరించాడు. ఎందుకంటే ఆ ప్రేమలో, ఎప్పుడైతే ప్రేమ భక్తిలోకి ఎదుగుతామో అప్పుడు మాత్రమే ఆయన్ని అన్ని దగ్గర మనం దర్శించగలుగుతాం. లోపల దర్శించగలుగుతాం, బయట దర్శించగలుగుతాం.
ఇది అంతిమమైనటువంటి చరం అన్నమాట. ఒక జీవుడు అంతిమ పరిపూర్ణ స్థితి చేరుకోవడం అంటే ఏంటి అని అంటే భగవంతుడిని అన్ని దగ్గరలో మనం చూడగలుగుతాం. విశ్వం బయట చూడగలుగుతాం, విశ్వం లోపల చూడగలుగుతాం, ప్రతి వస్తువు చూడగలుగుతాం, వస్తువు యొక్క బయట చూడగలుగుతాం. మరి దాన్ని సాధించాలి అని అంటే మాత్రం కంపల్సరిగా సాధన భక్తి చేయాలి. అప్పుడే ఎటువంటి వాటికి భ్రాంతికి గురి కాకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇదే విధంగా బ్రహ్మకు ఉపదేశించిన తర్వాత భగవంతుడు నిష్క్రమించాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడైతే చతుశ్లోకి భాగవతం వినిన తర్వాత నా బ్రహ్మ దాన్ని నారదు వారికి వివరిస్తారనమాట. కాబట్టి భగవంతుడు నిష్క్రమించిన తర్వాత బ్రహ్మ పునః సృష్టించాడు. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి విషయాలన్నీ ఇప్పుడు దాకా బ్రహ్మ వినిన తర్వాత ఇప్పుడు ఆయనకి అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలో, ఏ భావంతో తను సృష్టించాలో, ఏది సృష్టించినా కూడా తను చేయబోయే ప్రతి కార్యము కృష్ణుడిని గుర్తుపెట్టుకునే చేయాలి, లేకపోతే గర్వము లేదా మోహం నన్ను ఆవరించేస్తుంది అన్న విషయం తాను గ్రహించాడు. గ్రహించి తర్వాత సృష్టిలో ఇప్పుడు పాల్గొంటాడు అనమాట. కాబట్టి నారద వారు బ్రహ్మని భగవంతుని మాయ గురించి వివరించాడు. ఆ భగవంతుని యొక్క మాయ గురించి ఇంకొంచెం వివరణలోకి వెళ్ళమన్నాడు అనమాట. ఆ మాయ గురించి వివరించమని చెప్పాడు. దానికి సమాధానంగా శ్రీమద్ భాగవతం 10 లక్షణాలు లేదా అంశాలను వివరించారు. దానిని నారద వారు వ్యాసుల వారికి వివరించారు. శ్రీమద్ భాగవతం యొక్క 10 లక్షణాల గురించి, భాగవతం యొక్క 10 లక్షణాల గురించి వివరించారన్నమాట బ్రహ్మ. ఏది నారదుల వారు మాయ గురించి వివరించమంటే భాగవతంలో ఉన్న 10 లక్షణాల గురించి వివరించారన్నమాట. అది నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం అది. ఓకే. సో నారదుల వారు మాయ గురించి వివరించమన్నారు. ఎందుకంటే మాయ గురించి అంత ఎక్కువ తెలుసుకుంటే నేను అంత జాగ్రత్తగా ఉండొచ్చు అన్నమాట. అంత నేను భగవంతుడి మీద నేను ఆధారపడొచ్చు. నేను భగవంతుడి యొక్క భగవంతుని సేవ చేసే అవకాశాలు నాకు భగవంతుడు ఇచ్చే ప్రతి అవకాశం నేను వినియోగించుకుంటాను అనమాట. కాబట్టి నేను విరాట్ రూపం నుండి ఈ విశ్వం ఎలా ప్రకటమైందో వివరిస్తాను అని నీ ప్రశ్నలకు సమాధానంగా ఇస్తాను అంటాడు. సో ఇప్పుడు మళ్ళీ పదో అధ్యాయంలో భాగవతం యొక్క పది లక్షణాల గురించి మాట్లాడతాడు. ఫస్ట్ అసలు భాగవతం యొక్క లక్షణాలు లేదా భాగవతం యొక్క అంశాలు, ముఖ్యమైన అంశాలు ఏంటి, ఏం చర్చించుకోబోతాం భాగవతంలో, ఎటువంటి థీమ్స్ ఉంటాయి అంటే ఎటువంటి అంశాలు ఉంటాయి ముఖ్యంగా భాగవతంలో, ఇవన్నీ కూడా సో రేపు 10వ అధ్యాయంలో మనం చూస్తామని. సో ఆ విధంగా మనకి 9వ అధ్యాయంలో సో బ్రహ్మకి భగవంతుడు చతుశ్లోకి భాగవతాన్ని 4 శ్లోకాల్లో వివరించినటువంటి భగవంతుడు బ్రహ్మ ఇప్పుడు చతుశ్లోకి భాగవతం యొక్క 10 అంశాలుగా వివరిస్తాడు అనమాట. ఆ తర్వాత నారదుల వారు వ్యాసుల వారికి ఇస్తారు. సో ఈ విధంగా పరంపరలో మనం ఈ భాగవతాన్ని వింటూ వస్తున్నాం అనమాట. అనాది కాలం నుంచి వింటూ వస్తున్నారు. ఈరోజు మన అదృష్టవంతులం కాబట్టి శ్రీల ప్రభుపాద వారి యొక్క దయ వల్ల ఆయన యొక్క కష్టము అది భాగవతాన్ని రాయడము 18,000 శ్లోకాల్ని రాయడం కాకుండా ప్రతి పదానికి మళ్ళీ అర్థం చేయడం, మళ్ళీ దాని భావం రాయడం, మళ్ళీ దాని భాష్యం కూడా రాయడం అనేది నిజంగా ఇది యాక్చువల్గా అదృష్టం. అంటే భాగవతాన్ని మనం తీసుకోవడం, భాగవతాన్ని వినడం, భాగవతాన్ని చదవడం, ఈ అదృష్టం ముందర మిగతావన్నీ కూడా అన్ని పేలవంగా ఉంటాయి అన్నమాట. అసలు వాటికి ఎటువంటి విలువ లేదు. మిగతా వాటికి మీరేం సంపాదించారో ఇంతవరకు, మీరు నిలబెట్టుకున్నారో లేదా ఎంత పోగొట్టుకున్నారో తెలియదు. కానీ భాగవతం వినగలుగుతున్నాము అంటే, భాగవతం చదవగలుగుతున్నాము అంటే మిగతా వేటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దేని గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. వేటి గురించి మనం వెంపలాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎందుకంటే భాగవతం మన శోక మోహ భయానికి ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. అది శాశ్వతంగా మనకి కృష్ణుడిని ఇవ్వబోతుంది అనమాట. సో దయచేసి భాగవతం వినడమే కాదు, ప్రతి అవకాశాన్ని, సేవ అవకాశాన్ని తీసుకొని ప్రత్యక్షంగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నించండి. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఖచ్చితంగా మనం కృష్ణుడిని మర్చిపోము.
భక్తుల సాంగత్యం వదిలేసాము అంటే కృష్ణుని మనం వదిలేసినట్టే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ, భక్తుల యొక్క అనుగ్రహం కావాలా, గురు పరంపర యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఇదే విధంగా మరణ సమయంలో కూడా ఇదే విధంగా మనం కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ప్రతి క్షణం మనం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ మన యొక్క మన మన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటేనే మనం కృష్ణుని గుర్తుపెట్టుకోగలుగుతాం. లేకపోతే ప్రసక్తే లేదన్నమాట. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंद हरि हरि।